భీష్ముడు హస్తినాపురానికి కాపలాదారుడు, దేవవ్రతుడుగా జన్మించాడు. భీష్మ ప్రతిజ్ఞతో జీవితాన్నే త్యాగం చేసినటువంటి ఒక గొప్ప మహావీరుడు. అస్త్ర విద్యలో అతడికి సరి సమానమైనటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. పరశురాముడితోనే యుద్ధం చేసినటువంటి వాడే భీష్ముడు. దేవతలు ఇచ్చినటువంటి అస్త్రాలు ఆయన చేతిలో సిద్ధంగా ఉంటాయి. కానీ ఆ యొక్క అస్త్రాలను, ఆ శక్తిని ఆయన పూర్తిగా వాడలేదు. కురుక్షేత్ర యుద్ధంలో శరశయ్య పైన పడుకున్నటువంటి భీష్ముడి దగ్గరికి వెళ్ళి అర్జునుడు ఇలా అడుగుతాడు. అప్పటికే భీష్ముడి చుట్టూ కృష్ణుడు, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, అలాగే అర్జునుడు అందరూ కూడా ఉంటారు. అయితే అర్జునుడికి మాత్రం ఒక సందేహం వస్తుంది. అదేంటంటే, పితామహ, మీ దగ్గర ఎన్నో శక్తులు ఉన్నాయి కదా, కానీ మీరెందుకు ఆ శక్తుల్ని కురుక్షేత్ర యుద్ధంలో ఉపయోగించలేదు అని అడుగుతాడు అర్జునుడు. ఆయన అడిగినటువంటి ప్రశ్నే పాండవులందరిలోనూ కూడా ఉంటుంది. కానీ ధైర్యం చేసి ఎవరు కూడా భీష్ముడిని ఆ ప్రశ్న అడగరు. అర్జునుడు ధైర్యంగా ముందుకు వెళ్ళి ఇలా అడుగుతాడు. ఆ మాటలకి సమాధానంగా భీష్ముడు ఇలా చెబుతాడు. అర్జున, నా దగ్గర అస్త్రం ఒకటి ఉంది. అది కానీ నేను వాడి ఉంటే ఒక్కరోజు రాత్రిలోనే కౌరవులు అలాగే పాండవులు నశించిపోయేవారు. కానీ అది నేను వాడలేదు అని భీష్ముడు అర్జునుడితో చెప్పగానే అందరూ కూడా ఆశ్చర్యంగా భీష్ముడిని చూస్తూ ఉంటారు. అప్పుడు అర్జునుడు ఇలా అడుగుతాడు. తాత, అది ఏ అస్త్రం అని అడుగుతాడు. భీష్ముడు మాట్లాడుతూ, అది దివ్యాస్త్రం కాదు, నా ప్రతిజ్ఞ బలం అని నవ్వుతూ చెబుతాడు. నేను సత్యానికి బద్ధుడిని, రాజ్యానికి విధేయుడిని, కానీ ధర్మాన్ని చంపే విధంగా నేను జీవించలేను అని అర్జునుడితో చెబుతాడు భీష్ముడు. భీష్ముని మాటల్లో ఎంతో వేదన అయితే ఉంటుంది. అక్కడ నిలబడి ఉన్నటువంటి కృష్ణుడికైతే అన్నీ తెలుసు. భీష్ముడు కానీ తలుచుకుని ఉంటే 10 రోజుల్లోనే కురుక్షేత్ర యుద్ధాన్ని మార్చగల శక్తి ఉన్నటువంటి వ్యక్తి అని. భీష్ముడు ఆ అస్త్రాన్ని వాడాడని ముందే తెలుసు. వ్యాసుడి యొక్క మాటలలో ఇలా ఉంటుంది. భీష్ముడు అస్త్రాలతో గెలవలేదు, కానీ త్యాగంతోనే నిలిచాడు. భీష్ముడు ఓడిపోయింది యుద్ధంలో కాదు, తన యొక్క ప్రతిజ్ఞకి అతను బందీ అయ్యాడు. భీష్ముడు వాడనటువంటి అస్త్రం అతన్ని ఒక మహా వీరుడుగా చేసింది. అదే అతని యొక్క విషాదం కూడా. ఇలా భీష్ముడు వాడని అస్త్రం తన ప్రతిజ్ఞ బలం.